కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న స్థానాలపై స్పష్టత వచ్చింది. 2 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ మదార్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. మదార్, రాహుల్ పోటీ చేయనున్న స్థానాలపై ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కీలకంగా రాహుల్ గాంధీ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు అనేది కూడా పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్ ఇదే అంశాన్ని కొద్దిసేపటి క్రితమే దాన్ని కన్ఫర్మ్ కూడా ఏకే ఆంటోని కన్ఫర్మ్ కూడా చేశారు. దీనిలో భాగంగా అమేధీ తాను మొదటి నుండి కూడా ఉత్తరప్రదేశ్ లోని అమేధీ నియోజకవర్గం నుంచి తను పోటీలో ఉంటున్నారు. అయితే తాజాగా కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వచ్చింది. కీలకంగా ఒక వారం రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేరళ పిసిసి సభ్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయాలని కూడా వారు చేసిన డిమాండ్ అనేది కూడా చేశారు. వారి విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ కేరళ వయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్నట్టుగా అధికారికంగా కొద్దిసేపటి ప్రకటించారు. అయితే అక్కడ యూటీఎఫ్ గతంలో అధికారంలో ఉంది. యునైటెడ్ ఫ్రంట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్కడ గతంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. కేరళలో కొంత కాంగ్రెస్ కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కేరళ ఎంచుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 2-3 రాష్ట్రాల నుంచి కూడా ఇదే విధమైనటువంటి ప్రతిపాదన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందు ఉన్నప్పటికీ కేరళనే ఎంచుకున్నారు. అయితే అక్కడ పోటీ విషయంలో మాత్రం 2-3 రోజులుగా వస్తున్నటువంటి స్పెక్టాక్యులేషన్స్ కి తెరదీస్తూ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. అంటే ఉదయం నుంచి కూడా మహారాష్ట్ర నుంచి లేదా పూణే నుంచి ఒక స్థానం నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. అయితే వాటన్నింటిని తెరదీస్తూ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్టుగా కూడా అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ వైపు స్మృతి ఇరానీ అమేధీలో తనపై పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి తనపై చేస్తున్నటువంటి ఆరోపణలపైన కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా స్పందించింది. ఎందుకంటే అమేధీలో గెలిచేటువంటి పరిస్థితి రాహుల్ గాంధీకి లేకనే కేరళలో ఒక సీట్లు ఎత్తుకున్నాడు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిపైన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాటిని కొట్టివేసింది. కీలకంగా 2 స్థానాల్లో కీలకంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ బలోపేతం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ కేరళలో నుంచి పోటీ చేస్తున్నారనేటువంటి వివరణ ఇవ్వడంతో పాటు గుజరాత్ నుంచి మోడీ వారణాసికి ఎందుకు వచ్చారు, ఇదే గుజరాత్ లో కూడా మోడీ తన ప్రాబల్యాన్ని కోల్పోయిన తర్వాతనే వారణాసికి వచ్చారు అనేటువంటి ప్రశ్నను కూడా బీజేపీకి ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. కీలకంగా 2 నియోజకవర్గాల్లో పోటీ అనేది కూడా ఒక ఉత్కంఠ అనేది కూడా నెలకొని ఉంది. ఎందుకంటే అమేధీలో కొంత రాజకీయంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అయితే స్మృతి ఇరానీ 3వ సారి ఓడిపోతుంది అనేటువంటి ధీమాతో కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా కేరళ నుంచి రాహుల్ గాంధీకి పోటీకి దింపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. శాంతి. రైట్ మదర్, థ్యాంక్ యూ.